శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు కుంభరాశి వారి దినఫలితాలు చూసుకున్నట్లయితే కుంభరాశి అనేది రాశిచక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతిగా శనిదేవుడు ఉంటాడు. ఈ రాశి వాళ్ళ మనసు ఏంటంటే స్థిరత్వంగా అస్సలు ఉండరు. ఆనందంగా ఉండాలనుకుంటారు కానీ ఉండలేరు. ఎక్కువగా సమస్యలు అనేవి ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. ధైర్యంగా ఉండాలనుకుంటారు, చాలా వరకు అలాగే ఉంటారు. వీరి మనస్తత్వం కూడా చాలా చక్కగా అందంగా ఉంటారు. వీరు తాము చేయాలన్నటువంటి ఏ విషయంలో కూడా మంచి నిర్ణయంతో కలిగి ఉంటారు. ఓం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. సమస్యలు లేని వారంటే ఎవరుండరండి. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్త సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా ఎవరికుండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వారు ఎంతోమంది ఉండి ఉంటారండి. కానీ ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారికి ఫోన్ చేసి చూడండి, 100% ఖచ్చితమైన పరిష్కారం అయితే దొరుకుతుంది. ఈ గురువుగారి పేరు వచ్చి అర్జున్ రాజు గారండి. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9676161919. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష్శాస్త్రం గ్రహాల ప్రభావం ఈ విధంగా జ్యోతిష్యం వెల్లడిస్తుంది. మీరు 2 కాళ్ళతో దూకడానికి ముందు స్థిరమైన మానసిక స్థితిని కలిగి ఉండాలి. మరియు విషయాలను తెలివిగా మరియు తార్కికంగా ఆలోచించాలి. ఇది మీకు ఫాంటసీ సమయం కాబట్టి మీ మనసును శృంగారం వైపు మళ్లించి మిమ్మల్ని మీరు ఆస్వాదించండి. శృంగారానికి ఫాంటసీని వర్తింపజేయటము మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ మీరు మీ కార్యాలయంలో ఫ్యాంటసీగా ఉండడానికి ప్రయత్నిస్తే చాలా భిన్నంగా ఉండవచ్చు. మీ మంచి ఆరోగ్యానికి సంతోషమే కీలకం. దానికి విరుద్ధంగా కూడా నిజం. మీ ఆరోగ్యానికి ఆనందానికి మధ్య ఉన్న ఈ సంబంధాన్ని మీరు గుర్తించడం చాలా అవసరం. కాబట్టి మీరు ఈ మనసులో అసంతృప్తిగా ఉంటే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు వెచ్చించే శక్తి అంతా వృధా అవుతుంది. మీరు మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించాలనుకుంటే మీ అసంతృప్తికి మూలాన్ని కనుగొనడానికి మీరు స్వీయ ఆవిష్కరణ ప్రయాణాన్ని ప్రారంభించాలి. మీ నుండి మీ భాగస్వామికి మంచి మాటలు మూటలు వచ్చాయి. మీ భాగస్వామి మీకోసం ఏమి కోరుకుంటున్నారో మీరు చాలాసార్లు అతనికి చెప్పారు. ఇప్పుడు కొంత చర్య తీసుకోవాల్సిన సమయం. ఏదైనా చర్య ద్వారా మీ ప్రేమ విలువ నిరూపించుకోండి. మరియు ఈరోజు మీరు కూడా అదే సాధించవచ్చు. ప్రేమ యొక్క అభివ్యక్తిని చూసి మీ భాగస్వామి ఆనందంగా ఆశ్చర్యపోవచ్చు. ఈరోజు మీకు మంచి ఉద్యోగం ఆఫర్ అయితే వస్తుంది. కానీ ఈ ఉద్యోగ ఆఫర్ను సద్వినియోగం చేసుకోవడానికి మీరు వేరే నగరానికి లేదా వేరే దేశానికి మారాల్సి వస్తుంది. ఇది మీ కుటుంబ సభ్యులపై ప్రభావం కూడా చూపుతుంది. కాబట్టి ఉద్యోగ ఆఫర్ చాలా ఆకర్షణీయంగా అనిపించినప్పటికీ మీరు దాన్ని అంగీకరించే ముందు అన్ని విభిన్న కోణాలను పరిగణించుకోవడం అయితే మంచిది. మీ ఆరోగ్యం గురించి పక్క వాళ్ళతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. తద్వారా మీకు కావలసినంత సంతానం నుండి మీరు ఆర్థిక ప్రయోజనాలను అయితే పొందగలరు. ఇది మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది. మీరు అనుకున్న కంటే మీ సోదరుడు మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటాడు. ఈరోజు మీ ప్రియమైన వ్యక్తి మీ యొక్క అవకతవకల ప్రవర్తనతో విసిగిపోతారు. మిమ్మల్ని ద్వేషించే వారికి కేవలము హలో చెబితే చాలు. ఆఫీసులో అన్ని విషయాలు ఈరోజు మీకు ఎంతో అద్భుతంగా మారనున్నాయి. ఈరోజు మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు. మీరు ఈ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని రొమాంటిక్ డేట్కు తీసుకెళ్తే అది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మీరు ఆర్థికంగా బలహీనమైన వారికి ఆకుపచ్చ ఉన్నటువంటి ఏదైనా వస్త్రాలను దానం చేయడం ద్వారా ప్రేమ జీవితం మరింత మెరుగుపడుతుంది. ఈరోజు మీకు ఆరోగ్యం పరంగా 5, సంపద 5, కుటుంబం 5, ప్రేమ సమస్య విషయాలు 2, వృత్తి 3, వివాహాల జీవితము 3. ఈ విధంగా కుంభరాశి వారికి శుక్రవారం మార్చి 28 గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కన గంట సేపు యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చి చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.